వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారో అప్పటి నుంచి కూడా అసలు దీని వెనక ఉన్నది ఎవరు, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఈ స్థాయిలో అక్రమ రవాణా ఎలా జరుగుతుంది అని చాలామంది పెద్ద ఎత్తున ప్రశ్నించడం జరిగింది. దీనికి సమగ్ర వివరణతో కూడినటువంటి నివేదికనైతే విజిలెన్స్ అధికారులు ఇవ్వడం జరిగింది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి గతంలోనే వేశారు, మన అందరికీ తెలుసు. అయితే ఇది ఎక్కడైతే ఆ రేషన్ వాహనాలు ఉన్నాయంటే మన ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే రేషన్ వాహనాలు ఉన్నాయో దీని అక్రమ రవాణా అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. వాస్తవానికి బియ్యం మొత్తం కూడా ఈ రేషన్ వాహనాల్లోనే అనధికారిక స్టాక్లకు కూడా తరలిస్తున్నారు. ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ చేత వేలుముద్ర వేయించుకుని ఆ బియ్యానికి కేజీకి 10 నుంచి 12 రూపాయల చొప్పున లెక్క కట్టేసి ఆ బియ్యాన్ని వాహనంలోనే ఉంచేస్తారు. అంటే వీళ్ళు కేవలం వేలుముద్ర మాత్రమే వేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు, బియ్యాన్ని తీసుకోరు. సో అక్కడ మొదలవుతుంది. కొంతమంది బియ్యాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆ బియ్యం మొత్తాన్ని కూడా కొనుగోలు చేసి అక్కడి నుంచి రవాణా చేస్తారు. అక్కడి నుంచి దీన్ని జిల్లా స్థాయిలో కొంతమంది నేతల వద్దకు చేరుస్తారు. వాళ్ళు దీని మీద ఒక 5 నుంచి 10 రూపాయలు లాభం వేసుకుంటారు. అక్కడ నుంచి ఎగుమతిదారుల వద్దకు చేరుతుంది. వాళ్ళు మరొక 20 రూపాయలు లాభం వేసుకుని పాలిష్ పట్టి కేజీ 50 రూపాయలు లెక్కన దీన్ని వాడల్లో అయితే బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు ఇంత ఖరీదు పెట్టి పంపుతున్నారు, మరి దీన్ని ఎవరు కొంటారు అంటే ఆఫ్రికా దేశాల్లో ఇది కేజీ 120 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. అంటే 50 రూపాయలకు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే అది అక్కడికి చేరేసరికి 120 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. ఎందుకు ఈ స్థాయిలో బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు? ఇంత కట్టుదిట్టమైనటువంటి ఆ చెక్ పాయింట్లు పెట్టినప్పటికీ అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకు రేషన్ అక్రమ దందా ఆగటం లేదు అంటే దానికి ఆఫ్రికా దేశంలో డిమాండ్ ఉండటం, బల్క్ రూపంలో వీరికి అమౌంట్ రావడంతో ఈ దందాని ఏదో ఒక రూపంలో కొనసాగిస్తున్నారు. తాజాగా విజిలెన్స్ నివేదిక ప్రకారం కొంతమంది వైసీపీ నేతలు, గత వైసీపీ నేతలకు సంబంధించి కూడా వారి హస్తం ఉన్నట్టుగా కూడా తేలింది. చోటా మోటా నేతలు, జిల్లా స్థాయి నేతల దగ్గర మొదలు పెడితే పెద్ద తలకాయల వరకు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 80 మంది కీలక పాత్ర పోషించినట్టుగా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు. అందులో కొంతమంది పేర్లను కూడా బయటకు విడుదల చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఎవరు కొనుగోలు చేస్తున్నారు లేదా ఎగుమతిదారులుగా ఎవరు ఉన్నారు అనే వాటిని విజిలెన్స్ అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ఈ రేషన్ దందా వెనుక కొన్ని వైసీపీ తలకాయలు ఉన్నాయనేది వాస్తవం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సరే వైసీపీ హయాంలో వాళ్ళ దందా నడిచిందంటే అధికారం వాళ్ళది, అడ్డం పెట్టుకుని చేశారనుకోవచ్చు. మరి ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఎలా సాగింది అంటే అధికారులు, ప్రధానంగా పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు పోర్టు అధికారులు కూడా వీళ్ళకి సహకరించటం, అందరినీ డబ్బుతో కొనేశారు. వీళ్ళు సహకరిస్తున్నారు కాబట్టే ఎంతమంది సహకరించినా పోర్టులో సహకరించకపోతే ఆ బియ్యాన్ని తరలించలేరు. కానీ పోర్టులో ఉన్నటువంటి ఈ కస్టమ్ హౌస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా మేనేజ్ చేసి అవి నూకలనో లేదా చౌడు బియ్యమనో ఏదో దానికి ఒక పేరు పెట్టి వాటిని తరలించేస్తున్నారు తప్ప ఇలా పాలిష్ చేసి తరలిస్తున్న బియ్యంగా బయట పడకుండా దానికి వేరొక ముద్ర వేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఇది రేషన్ వాహనాల్లోనే ఆ స్టాక్ పాయింట్ల వద్దకు చేర్చడం. నేను ఇందాకే చెప్పా, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి ఎండియు వాహనాలు అంటారు వాటిని, ఆ వాహనాల్లోనే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి అనధికారిక స్టాక్ పాయింట్లో వాటిని అక్కడిచ్చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో దీని దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా తాజాగా కొన్ని చోట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ వెరిఫై చేసి కొంత బియ్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఇంత జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో దిగారు, ఎవరిని వదిలిపెట్టరని చెప్పారు, ఆదేశాలు స్ట్రిక్ట్ చేశారు, చెక్ పాయింట్లు స్ట్రిక్ట్ చేశారు. అయినప్పటికీ కూడా రేషన్ బియ్యం దందా అక్రమం ఆగల, అక్రమ రవాణా సాగుతూనే ఉంది. నిన్న కూడా పట్టుకున్నారు. అంటే దీన్ని ఆపటం అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకువచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఎదుటి వ్యక్తి భయపడాలా. ఓహో, నేను అక్రమంగా బియ్యం తరలిస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుందా లేదా ఇంత జరిమానా కట్టాల్సి వస్తుందా అని కొంత భయం ఉంటే తప్ప ఈ అక్రమ రవాణాను అయితే అడ్డుకునే పరిస్థితి అయితే కనపట్లేదు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆంధ్ర టు ఆఫ్రికా, ఇక్కడ ఉచితం, అక్కడ కిలో 150. మరి ఇక్కడ మనం లబ్ధిదారులకు ఇచ్చేది ఉచిత బియ్యమే. సరే వాటిని కొనుగోలు చేసి అలా చేసి ఎగుమతికి 50 రూపాయలు అవుతున్నప్పటికీ కూడా మన దగ్గర అది ఉచిత బియ్యం, మనమేమో తినం వాటిని.
మన ప్రజలేమో ఈ బియ్యాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ బియ్యం ఆఫ్రికా దేశంలో 150 రూపాయలు పలుకుతుంది. అంటే ఒక కేజీ బియ్యానికి దీనికి అదనంగా వాళ్ళు చేసేది ఏంటంటే కేవలం పాలిష్ పట్టడం మాత్రమే చేస్తారు. ఈ బియ్యాన్ని పాలిష్ పట్టడం మాత్రమే వాళ్ళు అదనంగా చేసే పని. మిగతాది అదే బియ్యాన్ని మనకిస్తున్నారు. కానీ ఇతర దేశాల్లో 150 రూపాయలు పలుకుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండియు ఆపరేటర్లు రేషన్ కార్డుదారుల నుంచి కిలో 12 రూపాయల నుంచి 15 రూపాయలు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని 5-6 రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో 26 రూపాయలకు కొని మిల్లుల్లో పాలిష్ చేసి 45 నుంచి 50 రూపాయలకు ఆఫ్రికా తరలిస్తారు. ఇలా చేతులు మారుతూ వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికా చేరే సమయానికి 120 నుంచి 150 రూపాయలు అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎండియు ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో, అంటే మన ఇంటికి రేషన్ తీసుకొచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో మొదట వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. 12 నుంచి 15 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దీనికి ఒక 5 రూపాయలు లాభం కలుపుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆ వాహనంలో వెళ్తే ఎవరు ఆపరు కదా, తీసుకెళ్ళిపోయి వేరే నేతలకు, జిల్లా స్థాయి నేతలకు అమ్మేస్తున్నారు. అంటే 15 రూపాయలు వాళ్ళు కొనుగోలు చేస్తే జిల్లా స్థాయి నేతలకు వెళ్ళేటప్పటికి 20 రూపాయలు అవుద్ది. వాళ్ళు ఇంకొక 5 నుంచి 10 రూపాయలు వేసుకుని, అంటే 25 నుంచి 30 రూపాయలకి ఏం చేస్తారు, ఎగుమతిదారులకు అమ్మేస్తారు. అంటే దాన్ని ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళే కీలకమైన వాళ్ళు. 25 నుంచి 30 రూపాయలకి కొని దాన్ని పాలిష్ బట్టి 50 రూపాయలకి కేజీ, 45 నుంచి 50 రూపాయలకి ఆఫ్రికా దేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు షిప్తో. సో ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా ఒక చైన్ లింక్ లాగా సాగింది. ఇదిగో ఫస్ట్ ఇక్కడ రేషన్ డీలర్ ఎండియు వాహనదారులు ఎవరంటే వీళ్ళే. సో వీళ్ళు కొంటున్నారు ఒక 12 రూపాయలకో ఎంతో. దీనికి అదనంగా లాభం వేసుకుని జిల్లా స్థాయి ఎగుమతిదారులకు సుమారు ఒక 20 రూపాయలకో 25 రూపాయలకో వీళ్ళు అమ్ముతున్నారు. సో అక్కడి నుంచి ఎగుమతిదారులు ఈ వాహనంలో తీసుకెళ్ళిపోయి షిప్లో ఎంతకు అమ్ముతున్నారు, షిప్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పటికి ఎంతకు అమ్ముతున్నారు, వాళ్ళు 50 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇది ఒక చైన్ లింక్ అనమాట. ఇక్కడ నుంచి జిల్లా ఎగుమతిదారులకు, అక్కడి నుంచి షిప్లోకి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఆఫ్రికా దేశానికి చేరే సమయానికి 120 నుంచి 150 రూపాయలుగా మారుతుంది. మన దగ్గర ఉచిత బియ్యం అని మనం కొట్టి పాడేస్తే ఆఫ్రికా దేశంలో అదే బియ్యాన్ని పాలిష్ పడితే 150 రూపాయలకు కొంటున్నారు. అంటే అది ఏ స్థాయి దందానో, ఉచితానికి 150 రూపాయలకి ఏ స్థాయిలో తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. 50 రూపాయలకి వీళ్ళు ఇచ్చిన తర్వాత 100 రూపాయలు, కేజీకి 100 రూపాయలు అదనంగా ఆ దేశంలో పలుకుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇంత భారీ స్థాయిలో ఈ దందా అయితే సాగుతుంది. బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం లోగో ముద్రించిన ఎండియులనే, అంటే రేషన్ వాహనాలనే వినియోగించారు. మిల్లర్లు పాలిష్ పట్టి పంపిణీ చేసే బియ్యానికి ఉప్పుడు బియ్యమనో లేదా నూకలనో ఓ ముద్ర వేసి దాన్ని పోర్టుకు చేరుస్తారు. పోర్టుకు చేర్చాలంటే రీజన్ ఉండాలి. దాన్ని ఉప్పుడు బియ్యమనో లేదా నూకలనో చెప్పి పోర్టుకు చేరుస్తున్నారట. సో సరుకు సరైనదేనని, న్యాయబద్ధమైన రవాణాలోనే జరుగుతుందని కస్టమ్ హౌస్ ఏజెంట్లు నిర్ధారించాలి. ఆ తరువాతే బియ్యాన్ని నౌకలోకి చేర్చాలి. కొందరు బడా ఎగుమతిదారులు వారిని కూడా మేనేజ్ చేసి ఈ దందాకు లంగరెత్తేశారు. లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ బియ్యాన్ని ఆపరేటర్ మొదలుకొని పోర్టులో ఉండే అధికారుల వరకు అందరూ సహకరించడం వల్లే ఇదైతే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో అక్రమ తరలింపులో 80 మంది కీలకంగా ఉన్నట్టుగా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించారు నివేదికలో. లబ్ధిదారుల నుంచి అసలు దందా మొదలు, బండి దగ్గరే ఎండియు ఆపరేటర్ల కొనుగోలు, మండల జిల్లా స్థాయి వ్యాపారులకు విక్రయం, అనధికారిక స్టాక్ పాయింట్లకు తరలింపు, ఆపై రాష్ట్ర స్థాయి ఎగుమతిదారులు రంగంలోకి, పాలిష్ చేసి నూకలు, ఉప్పుడు బియ్యం అని వాటికి ముద్ర, పోర్టులో కస్టమ్స్ హౌస్ ఏజెంట్లకు లంచాలు, కాకినాడ పోర్టే అక్రమ రవాణాకు ప్రధాన ద్వారం. ప్రభుత్వానికి విజిలెన్స్ సవివరమైనటువంటి నివేదిక. సో ఇందులో కొంతమంది పేర్లను కూడా అయితే ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో బియ్యాన్ని కొంటున్నారు అనే అనుమానం ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు ఏంటంటే కోనల ఆనందరెడ్డి, కర్రి రామిరెడ్డి, పోసలారెడ్డి రంగరాజు, పండల ప్రసాదు, సుంకర రామకృష్ణ, మానేపల్లి కృష్ణారెడ్డి, ఉండమట్ల వీర వెంకట సత్యనారాయణ. సో వీళ్ళు జిల్లా స్థాయి. ఇక ఎగుమతిదారులు అంటే షిప్లోకి చేర్చే ప్రధాన కీలకమైనటువంటి వ్యక్తులు వినోద్ అగర్వాల్, సరళ ఫుడ్స్, వీరభద్ర ఎక్స్పోర్ట్స్, 11 ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అని ఒక పేరు పెట్టుకుని ఇలాంటి అక్రమ రవాణాకి అయితే పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. బాబోయ్ బియ్యం దందా తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు. తాజాగా నిన్న కూడా పట్టుకున్నాను, ఇందాకదే చెప్పింది. ఇంత జరిగినా కానీ రేషన్ దందా మాత్రం ఆగట్లా. అక్రమాలను నడిపిస్తుంది వైసీపీ హయాంలోని వారే. నేతలు అధికారులకు నెలవారీగా మామూళ్లు, మాఫియాకు అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే అనుకున్న లక్ష్యం సాధించడానికి అవుతుందని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. విశాఖలోని శీలానగర్ వద్ద ఉన్న ఒక
కంటైనర్లోని బియ్యం నిల్వల వివరాలను స్వయంగా మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు దీనికి విదేశాల్లో ఎంత డిమాండ్ ఉంది అంటే అక్కడ పరిస్థితులు అలాంటివి కాబట్టే మన దగ్గర ఉచితమైనటువంటి బియ్యాన్ని ఇంత కష్టపడి ఇన్ని కష్టాలకు ఓర్చుకుని ఇది ఇబ్బంది అయినప్పుడు తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా రవాణా చేస్తున్నారు. అయితే విజిలెన్స్ అధికారులు కొంతమంది పేర్లు ఇచ్చిన నేపథ్యంలో వీరందరి మీద పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు, ఈ దందా ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారనే వివరాలు మొత్తం కూడా బయటికి తీసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దందాకి అడ్డుకట్టబడే అవకాశమే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.